వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసుకుంటుంటే కూడా మనకి గ్యాస్ సమస్య అనేది ఎక్కువైపోతుంది. మైట్ బి లేట్గా తినడం వల్లనో, లేకపోతే ప్రెజెంట్ వస్తున్న ఫుడ్ అంతా ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి దాని వల్లనో తెలీదు, చిన్నపిల్లల్లో కూడా మనం ఊరికే తేపడాలు కానీ గ్యాస్ సమస్య ఎక్కువైపోతూ ఉంది. సో గ్యాస్ వస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక ఈనో తాగితే తగ్గిపోద్దనో, లేకపోతే కూల్ డ్రింక్స్ తాగితే ఆ తేపులు రావడం వల్ల గ్యాస్ పోతుందని అనుకుంటున్నారు. అసలు నిజంగా గ్యాస్ అనేది మన బాడీలో ఎందుకు ఫామ్ అవుతుంది సార్? సమయానికి ఆహారం తీసుకోకపోవడము, స్పైసీ ఫుడ్ విపరీతంగా తీసుకోవడము, టయానికి రెస్ట్ తీసుకోకపోవడము, దీంతోపాటు కాఫీ టీలు ఎక్కువ తీసుకోవడము, మానసిక ఒత్తిడి, సమయానికి నిద్రపోకపోవడము, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అమ్మా, అనేక రకాల కారణాల చేత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలుగుతుంది. సో ఈ సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా ఇంచుమించు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కలుగుతుందమ్మా. మీరు గూగుల్ సెర్చ్లో చూసినా ప్రజలు పబ్లిక్ ఎక్కువ శాతం మంది దేనికోసం సెర్చ్ చేస్తున్నారంటే హెల్త్ విషయాలు ఉంటే మనకు గ్యాస్ మీద ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారు. గ్యాస్కు సంబంధించినటువంటి లక్షణాలు కూడా రకరకాలు ఉంటాయమ్మా. 10 మంది గ్యాస్ పేషెంట్లను, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య పేషెంట్లను గమనించినట్లయితే 10 మందికి అన్ని లక్షణాలు అందరికి ఉండవు, ఒకే లక్షణాలు అందరికి ఉండవు. అన్ని లక్షణాలు కొంతమందికి మాత్రమే ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నంబర్ ఆఫ్ లక్షణాలు వివిధ రకాలుగా విభిన్నాలుగా ఉంటూ ఉంటాయమ్మా. కాబట్టి ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ యొక్క ప్రత్యేకత. ఇంకొకటి అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య గురించి వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు వారి ఆయుర్వేద గ్రంథాల్లో చాలా చక్కగా వివరించడం జరిగిందమ్మా. సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం. అన్ని రకాలైనటువంటి వ్యాధులకి అజీర్ణం, మనం ఏదైతే ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అని చెప్పుకుంటున్నామో దాన్ని వాళ్ళ అజీర్ణం అనేటువంటి పేరుతో చెప్పేసి సర్వేషు రోగేషు అజీర్ణం కారణం సూతం. అన్ని రోగాలకి ఆర్జన్ను, మూలస్తంభము, బేస్ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ అజీర్ణం అని చెప్పడం జరిగిందమ్మా. అందుకే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి అనేక రకాలైన జబ్బులు, కొత్త జబ్బులు వస్తున్నాయి. ఉన్నటువంటి జబ్బులు ఒక పట్టణంలో లొంగకుండా ఉన్నాయమ్మా. మీరు సమాజంలో గమనిస్తూనే ఉంటారమ్మా. ఏ జబ్బు కూడా ఒక పట్టణం లొంగడంలే, తగ్గడం లేదమ్మా. అదేవిధంగా కొత్త జబ్బులు, అంత చిక్కని జబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే బేస్ మనం దృష్టి ఉంచుకొని ఆర్జన్, ఆ యొక్క వ్యాధికి ఆర్జన్ దృష్టి ఉంచుకొని ఆర్జన్కు సంబంధించినటువంటి సమస్యలు మనం తొలగించినట్లయితే కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతుందమ్మా. అవును. అంటే ఇప్పుడు గ్యాస్ అనేది అంటే నార్మల్గా సార్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒకవేళ స్టంట్ వేసినా కానీ వాళ్ళకి ఇచ్చే మందుల వల్ల, అంటే ఏదైతే బ్లడ్ పల్చన చేద్దామని అనుకుంటున్నారో దానికి ఇచ్చే మందుల వల్ల కూడా గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు, లేదా నార్మల్గా డైలీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళకి గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉంటే, అంటే ఇప్పుడు మందులు కొంతమంది తీసుకోవడానికి అంత ఇష్టపడరు సార్. ఆ ప్రాబ్లం అనేది అలానే పెట్టుకొని తగ్గిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసము మీ యొక్క అనుభవంలో ఏదైనా చిట్కా చెప్తారా సార్? ఈ యొక్క స్టంట్కు సంబంధించింది కానీ, లేకపోతే గుండెకు సంబంధించిన జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో కూడా వైద్యులు మరి రక్తం పలచబడేటువంటి మందులు వాడవలసినటువంటి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటికి తోడు చీటికి మాటికి వీళ్ళు కూడా, పేషెంట్ కూడా ఏం చేస్తారంటే కొంతమంది విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా, వైద్యుల సలహా లేకుండా కూడా ఆ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు, యాంటీబయాటిక్స్ వాడుతుంటారు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి బలానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఇతర కొన్ని రకాలైనటువంటి మందులు వాడుతుంటారమ్మా. సో దీనివల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ గుండె జబ్బు గల వాళ్ళకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం అయితే ఉందమ్మా. ఎందుకంటే సర్వసాధారణంగా యాస్పిరిన్ వాడుతుంటారు. ఈ యాస్పిరిన్ వాడినప్పుడు మరి తక్కువ డోసులో వాడినప్పటికీ కొంతమంది శరీర తత్వాన్ని అనుసరించి కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేస్తుంది. దానివల్ల కడుపులో మంట, తేన్పులు రావడము, వికారంగా ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, ఆకలి కాకపోవడము, మోషన్ ప్రాబ్లం ఉండడము, వాటినా తెలుసమ్మా. ఒక్కొక్కసారి ప్రేవుల్లో ఆ సున్నితమైన మ్యూకస్ పొర బాగా ఎర్రగా అయిపోయి కందిపోయేసేసి లోపల పుండు, అల్సర్స్ తయారు కావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయమ్మా. కాబట్టి అంటే మనం ప్రాథమిక దశలో మనం నిర్లక్ష్యం చేయడం వల్ల, దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల అనేక రకాలైనటువంటి పరిణామాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు చెక్ పెట్టేందుకు మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. చాలా చక్కగా పనిచేస్తుంది, అందరూ వాడుకోవచ్చు. వయస్సుతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష తారతమ్యం లేదు. అన్నీ మనకి ఇంట్లో దొరికేటువంటి పదార్థాలతోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. చక్కటి ఫలితాన్ని కూడా త్వరగా, శీఘ్రంగా, వెంటనే పొందవచ్చమ్మా. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే, దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4.
ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 100 గ్రాములు తీసుకోవాలండి. అదేవిధంగా జీలకర్రని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా సోంపు గింజలని వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని సోంపు గింజల చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్లలో, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా ఈ సైంధవ లవణం గడ్డల రూపంలో దొరుకుతుంది, మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఆ యొక్క సైంధవ లవణం యొక్క పొడిని ఒక 15 గ్రామ్స్ లేదా ఒక 20 గ్రామ్స్ వరకు ఆ పౌడర్ కూడా అందులో కలిపేసేయాలి. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు కానీ, లేకపోతే ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత కానీ, అదేవిధంగా రాత్రిపూట కూడా ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ ఎవరికి ఎలా వీలైతే అలాగా ఒక అర టీ స్పూన్ ఈ యొక్క చూర్ణాన్ని ఒక 50 ml లేదా 100 ml గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కలిపేసి తీసుకుంటుండాలండి. ఈ విధంగా రెగ్యులర్గా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు తగ్గిపోతాయండి. అంటే నోట్లో నీళ్లు ఊరడము, అదేవిధంగా గుండె భాగంలో పట్టేసినట్టు ఉండడము, కడుపులో వికారంగా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, వాంతి వచ్చినట్టు ఉండడము, వాంతులు అవుతుండడము, ఈ మోషన్ సరిగ్గా కాకపోవడము, ఒక్కొక్కసారి 3-4 సార్లు మోషన్స్ అవుతుండడము, మోషన్లో చీము, బంక, జిగురు, రక్తం ఇలాంటివి పడుతుండడము, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. డాక్టర్ గారు, ఒక డౌట్ ఏంటంటే, నార్మల్గా నేను విన్నది ఇది, బ్రష్ చేసేటప్పుడు చాలా మందికి వేళ్ళు పెట్టుకొని వామిట్ చేసే అలవాటు ఉంటుంది. సో అలాంటి టైంలో కూడా మనకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? క్వశ్చన్ అయితే బాగానే ఉంది, కానీ మరి గ్యాస్ ఫార్మ్ కావడానికి దానికి అయితే యాక్చువల్గా సంబంధం లేదమ్మా. బట్ ఏంటంటే ఇది మాత్రం అలవాటు అయితే మంచిది కదమ్మా. ఓకే. చాలా మంది ఏం చేస్తారంటే ఉదయం పూట మొహం కడిగేటప్పుడు మరి తెలిసి తెలియకను అవగాహన లోపంతోనూ మరి ఎవరన్నా చేస్తుంటే వీళ్ళు నేర్చుకొని అది ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. అప్పుడు మరి 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాగా నాలుక లోపల కింది వైపు నుంచి గట్టిగా చేసేస్తుంటామా. దానివల్ల ఆ ఇరిటేషన్ వల్ల లోపలి భాగంలో సున్నితమైనటువంటి ఈ యొక్క పొర ఏదైతే పైప్ ఏదైతే ఉందో ఈసోఫేగస్, ఆ ఈసోఫేగస్లో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్టిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. అదేవిధంగా ఆ పొర కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి ఆ భాగం నుంచి రక్తం పడేదానికి కూడా అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఆ ఈసోఫేగస్ అనేటువంటి ఆ కండ నిర్మితమైనటువంటి ఆ పైప్ ఏదైతే ఉందో అది చాలా త్వరగా డ్యామేజ్ అనేది కూడా అవకాశం ఉందమ్మా. కాబట్టి బలవంతంగా ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచిది కదమ్మా. కాబట్టి మొహం కడిగేటప్పుడు నాలుకను క్లీన్ చేసుకోవడం వరకు మంచి పద్ధతే, కానీ ఆ 2 లేదా 3 వేళ్ళు లోపల పెట్టేసేసి బలవంతంగా శబ్దం చేస్తూ దాన్ని బయటికి తీయడం మంచిది కదమ్మా. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు చెప్పారు ఔషధం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి. సో చాలామంది అన్నం తిన్న తర్వాత కొంచెం చిటికెడు సోంపు తినడం కానీ, లేదా అవి దొరుకుతాయి కదా మనకి నార్మల్గా మార్కెట్లో సోంపు లాంటివి ఫుడ్ తర్వాత తినేది. సో అవి తినడం వల్ల ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది డాక్టర్ గారు? సో మన ఆచార వ్యవహారంలో భాగంగా, అతిథి సత్కారంలో భాగంగా ప్రాచీన కాలం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన ఇళ్లలో కానీ, లేకపోతే మనం ఏదన్నా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ పోయినప్పుడు కానీ, స్టార్ హోటల్స్లో కూడా ఆతిథ్యంలో భాగంగా సోంపు గింజలను అక్కడ పెట్టింటారు. కౌంటర్ దగ్గర కానీ లేకపోతే టేబుల్స్ దగ్గర పెట్టింటారు. సో ఇది చాలా మంచి పద్ధతి అమ్మా. సో సోంపు గింజల్లో మనకు దొరికేటువంటి వాటిల్లో అన్ని వాటికంటే కూడా, అంటే ఈ సోంపు, జీలకర్ర, ధనియాలు, వీటన్నిటిలో వాము, వీటన్నిటితో పోల్చుకుంటే సోంపు గింజల్లో ఫైబర్ చాలా విపరీతంగా ఉంటుందమ్మా. సో ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలు మనము తగినంత మనం తీసుకోగలిగితే అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే పరిశోధనలో కూడా ఈ విషయం నిరూపితమైందమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో గట్ బ్యాక్టీరియా మీద విపరీతమైనటువంటి ఆ ఫోకస్ పెరిగిపోయిందమ్మా. సో గట్ బ్యాక్టీరియా ఆరోగ్యవంతంగా ఉండి గట్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతే మంచి బ్యాక్టీరియా, అప్పుడు మన ఆరోగ్యం కూడా మనకు బాగుంటుందని చెప్పేసి, అదేవిధంగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రాకుండా ఉంటాయని కూడా మరి పరిశోధనలో కూడా నిరూపితమైందమ్మా. కాబట్టి మరి ఫైబర్ ఉన్నటువంటి ఇలాంటి సోంపు గింజలను మనం రెగ్యులర్గా తీసుకోవడం కానీ, తరచుగా తీసుకోవడం వల్ల మరి ఆ ఫైబరు బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుందమ్మా. మనకు ఏదో సూక్ష్మ పోషకాలు కొంత అందొచ్చు, కానీ మనకంటే కూడా ముఖ్యంగా లోపల ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి ఆహారంగా ఉపయోగపడినప్పుడు ఆ యొక్క ఫైబర్ని ఆ బ్యాక్టీరియా ఆహారంగా తీసుకుని అనేక రకాలైన మంచి మంచి పదార్థాలను మనకు ఉదర భాగంలో ప్రొడ్యూస్ చేస్తాయి. అది మనకు అనేక రకాలైన అనారోగ్యాలు రాకుండా ఆ యొక్క కెమికల్స్ ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఏమంటే ఇది చాలా మంచి పద్ధతి. బట్ ఇంకోటి కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి హోటల్స్లో కూడా ఈ షుగర్తో మిశ్రితమైనటువంటివి మనకి సోంపు గింజలు అమ్ముతారమ్మా. అది ఏమాత్రము వాడడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదాయకం అంతకన్నా కాదమ్మా. కాబట్టి వాటిలో ఏమి కలపకుండా
ప్లెయిన్ ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టు మరి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వాడడం చాలా చాలా మంచిది. కానీ మరి ఏదో సోపు గింజలు వాడమని చెప్పేసి మళ్ళీ సోపుకు ఇవన్నీ తోడు చేసేసి వాడడం మంచిది కదమ్మా. ముఖ్యంగా ఈ బెల్లం కానీ, తర్వాత ముఖ్యంగా ఈ పంచదారమ్మా, పంచదార గ్రాన్యూల్స్ తయారు చేసి అది మాత్రం మంచిది కదమ్మా. అది వాడకూడదు. దానివల్ల బాడీకి కొంతవరకు హాని కూడా జరిగేదానికి అవకాశం ఉందమ్మా. ఓకే, అంటే అవన్నీ మౌత్ ఫ్రెషనర్గా వాడుతున్నారు తెలియక మరి. సో డాక్టర్ గారు, అంటే ఎంతోమంది గ్యాస్తో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళు తెలియక మందులు విపరీతంగా వాడేస్తూ ఉంటారు. ఆయుర్వేదం అనగానే అది చాలా లేట్ ప్రాసెస్, దాని జోలికి ఎందుకు వెళ్ళడము, ఈ ఇంగ్లీష్ మాత్రలు అయితే వెంటనే మనకు రిలీఫ్ ఇస్తాయి కదా అని చెప్పేసి అందరు వాటికే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీ సైడ్ నుంచి ఏదైనా ఒక చిన్న మాట సార్. సో నేను చెప్పేది ఏంటంటే మందులకు అలవాటు పడడం మంచిది కాదు, నెంబర్ 1. సో ఒక తప్పని పరిస్థితి అయితే ప్రకృతిలో దొరికేటువంటి క్షేమదాయకమైనటువంటి, నిరపాయకరమైనటువంటి, సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి, సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలు వాడుకోవడం మంచిది. ఇది సెకండ్. మూడవది ఏంటంటే రోజుకి కనీసం 3 నుంచి 5 లీటర్ల వరకు కొద్దిగా తరచుగా నీళ్ళు తాగుతుండాలమ్మా. ఉదయం నుంచి రాత్రి దాకా టయానికి ఆహారం తీసుకుంటుండాలి, టయానికి విశ్రాంతి తీసుకుంటుండాలి. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏదో ఒక ఎక్సర్సైజ్ వారంలో 5 రోజుల పాటు చేస్తుండాలమ్మా. ఇలాంటి నియమాలు పాటిస్తే ఒక గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కాకుండా అనేక సమస్యలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు. అని అంటే చాలా మందికి తెలియదు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం గ్యాస్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి. సో బయట దొరికే వాటి మీద ఎక్కువ మక్కువ చూపించేసి ఇంకా వాళ్ళ హెల్త్ అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నారు తెలియకుండాను. సో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యా, అలాగే చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తున్నారు తప్పితే ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. అలాగే మీకున్న సమస్యల్ని కింద కామెంట్ రూపంలో తెలిపారనుకోండి, మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడి వాటికి సంబంధించిన చిట్కాలని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం.